ఏదైనా అవసరం కోసం అప్పు చేయాల్సి వస్తుంది. వైద్య ఖర్చులు భారీగా పెరిగాయి. ఎమర్జెన్సీ సమయంలో అప్పు తీసుకోకడం తప్పడం లేదు. అప్పు అనేది మనిషి జీవితంలో ఒక భాగం. అయితే తక్కువ భారంతో ఎక్కువ లోన్ తీసుకోవడం, వేగంగా లోన్ మంజూరయ్యేందుకు కొన్ని విషయాలు పాటించాల్సి ఉంటుంది. లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు తిరిగి చెల్లించే సామర్థ్యం గురించి అవగాహన ఉండాలి. ప్రస్తుత ఆదాయం, స్థిరంగా ఉండే ఖర్చులు, బాధ్యతల ఆధారంగా లోన్ వాయిదాల్ని చెల్లించే శక్తిని అంచనా వేయాలి. సాధారణంగా నికర ఆదాయ ఖర్చుల 40 నుండి 50% వరకు ఉండాలి. ఇలా ఉన్నప్పుడు బ్యాంకులు మీ దరఖాస్తును వేగంగా ఆమోదిస్తాయి. అందుకే లోన్ తీసుకునే ముందు మీ ఖర్చులు 40%కి మించకుండా చూసుకోవడం ముఖ్యం. బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలు లోన్ దరఖాస్తును పరిశీలించేటప్పుడు లోన్ తీసుకునే వ్యక్తి క్రెడిట్ స్కోర్ రిపోర్ట్ను పరిగణలోకి తీసుకుంటాయి. మీ క్రెడిట్ రిపోర్టులో క్రెడిట్ స్కోర్, లోన్ తిరిగి చెల్లింపు చరిత్ర, ఇప్పటికే కొనసాగుతున్న లోన్ ఖాతాలు, పొదుపు ఖాతాల సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. లోన్ తీసుకునే ముందే క్రెడిట్ స్కోర్ చెక్ చేయాలి. క్రెడిట్ చరిత్ర లేనట్లయితే ఫిక్స్డ్ డిపాజిట్ ఆధారిత క్రెడిట్ కార్డును తీసుకోవచ్చు. దీని ద్వారా క్రెడిట్ స్కోర్ నిర్మించుకోవచ్చు. 2-3 ఏళ్ల పాటు బిల్లులు సకాలంలో చెల్లిస్తే మంచి స్కోర్ సాధించవచ్చు. ఏ అవసరం కోసం లోన్ తీసుకుంటున్నామనేది చాలా ముఖ్యమైన అంశం. ఇంటి కొనుగోలు, కారు కొనుగోలు, పర్సనల్ లోన్ ఏది తీసుకుంటున్నారు, ఏ బ్యాంకులో తీసుకోవాలి అనే అంశం కీలకంగా మారుతుంది. అప్పుడే సరైన చోట నుంచి లోన్ తీసుకోవచ్చు. చాలా మంది హోమ్ లోన్ తీసుకునేటప్పుడు బ్యాంకులను మాత్రమే పరిశీలిస్తారు. హోమ్ లోన్ ఇచ్చే సంస్థలు, నాన్ బ్యాంకింగ్ సంస్థలు సైతం ఇప్పుడు హోమ్ లోన్స్ ఇస్తున్నాయి. కాబట్టి ఒకసారి అన్ని అవకాశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. చాలా మంది తమ అవసరానికి మించి ఎక్కువ లోన్ తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇది సరైన నిర్ణయం కాదు. అవసరం మేరకే రుణాన్ని తీసుకోవడం మంచిది. లోన్ తీసుకునేటప్పుడు వడ్డీ భారం ఉంటుంది. ఏ లక్ష్యం లేకుండా అప్పు తీసుకుంటే వడ్డీ పేమెంట్లు చేసేందుకు కష్టపడాలి తప్ప మరో ప్రయోజనం ఉండదు. బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ సంస్థ తమ వివక్ష మేరకు ఒక వ్యక్తికి ఎంత లోన్ ఇవ్వాలో నిర్ణయిస్తాయి. వారికి సొంత ప్రమాణాలు ఉంటాయి. లోన్ అర్హత షరతుల్లో సాధారణంగా వయసు, నెలవారీ ఆదాయం, ప్రస్తుతం ఉండే నివాసం వంటి వివరాలు ఉంటాయి. మీరు సంప్రదించే బ్యాంక్ ఎలాంటి నిబంధనలు, షరతులు పెడుతుందో ముందే తెలుసుకోవాలి. లేకపోతే దరఖాస్తు చేసిన తర్వాత అర్హత సరిపోక దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆన్లైన్లోనే లోన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నాయి. మీ బ్యాంకు నుంచి ఇలాంటి సౌకర్యం ఉందా లేదా అని తెలుసుకోవాలి.